వీరభద్రుడు చాలా చాలా అడ్డంకులతో తెలుగులో సినిమా నేను రిలీజ్ అయింది. నేను ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను, కానీ షోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి పర్మిషన్స్ రావడం వల్ల. అందుకని మళ్ళీ ఇవాళ వెళ్ళేసి వచ్చాను. సో సూర్యాబాయి ఈజ్ బ్యాక్. నాకు సినిమా మొత్తంలో కాకపోతే తెలుగులో కాకుండా తమిళ్లో చూస్తుంటే ఇంకా బాగుండేమో అనిపించింది. మ్యూజిక్ అనేది కొంచెం అర్థం కాకుండా కొట్టేశారు తెలుగులో. ఇంకా ఓవరాల్ సినిమా పాయింట్కి వచ్చేస్తే ఒక మాస్ సినిమాని మంచి సోషల్ మెసేజ్తో, మన ఆర్జే బాలాజీ మ్యాక్సిమం సోషల్ మెసేజ్ కంటెంట్తోనే సినిమాలు తీస్తాడు. అదే పాయింట్ మీద ఈ సినిమా కూడా తీశారు. ఒక ఫుల్ కోర్ట్ డ్రామా నడిపించేసి అతన్ని ఎలాంటి సిచ్యువేషన్లో దేవుడు వచ్చినా దాన్ని ఏం చేయలేడు అనే విధంగా ఒక కంటెంట్ లైన్తో మంచి పీక్ లెవెల్ స్టోరీ లైన్ రాసుకొని సినిమా తీసేశాడు. ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు ఒక మంచిగా ఎక్కువసేపు నాకు సూర్యాబాయినే ఫస్ట్ డామినేట్ చేశాడు అనిపించింది ఒక సీన్లో. ఆర్జే బాలాజీ అయితే హీఈస్ ఫెనామినస్ యాక్టర్. వేరే లెవెల్లో యాక్ట్ చేశాడు. అతను సర్కాసం కానీ అతను మెయిన్ మోటో అతను రాసుకున్న స్క్రీన్కి అతను న్యాయం చేసేసాడు. సూర్యాబాయిని డామినేట్ చేసి యాక్టింగ్ చేశాడంటే ఇంకా ఆలోచించుకోండి. సూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు గెటప్ సూర్య ఒక స్టైలిష్, నాకు వింటేజ్ సూర్యని చూసినట్టు అనిపించింది ఒక్కసారి. కానీ ఈ పీక్ లెవెల్లో సూర్యాబాయి స్క్రీన్ మీద ఉన్నంతసేపు విజిల్స్ వస్తూనే ఉన్నాయి. థియేటర్ అంతా సౌండ్స్, ఆ సీన్స్కి మ్యూజిక్ అనేది తెలుగులో కొంచెం అంత క్లిక్ అయినట్టు అనిపించలేదు. తమిళ్లో చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి విని చూడండి. తమిళ్కి తెలుగుకి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. ఇంకా త్రిష యాజ్ యూజువల్ కార్ చేసి సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. త్రిష దుమ్ము లేపేస్తుంది దాంట్లో. త్రిష లెవెల్లో త్రిష యాక్టింగ్ సూపర్ చేసేసింది. ఎవరి వేలో వాళ్ళు సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు. స్టోరీ రాసుకున్న దానికి అవసరం లేని సీన్లు పెట్టకుండా ఓన్లీ ఎంత అవసరం అవి పెట్టేసి ఒక మాస్ సీన్స్ పెట్టేసి దేవుడికి ఎలాంటి ఎలివేషన్ అనేది ఇవ్వాలి, ఎలాంటి మ్యూజిక్ అనేది పడాలి, ఇవన్నీ పెట్టేసి సినిమాని చాలా అంటే చాలా బాగా తీశారు. సో అందుకే ప్రజెంట్ అయితే హిట్ టాక్తో మంచిగా వెళ్తుంది. అక్కడక్కడ కొంచెం డ్రాబ్యాక్ ఉన్నా కానీ ఓవరాల్గా సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఇది అయితే నా ఒపీనియన్. మీరు కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టుకోండి. ఇంకా సాయి అభంకర్ అయితే మనకి బయట మ్యూజిక్ అనేది ఎక్కడో కొంచెం ఆ బీజిఎం అనేది ఏంటి అది అని డౌట్ వస్తుంటుంది. ఈజ్ సంథింగ్ బియాండ్. మనం ఆల్రెడీ డ్యూడ్లో చూసాం అతను మ్యూజిక్ అనేది ఒక లూప్ మోడ్లో ఎలా ఉంటుందో. అదేవిధంగా నాకు తమిళ్లో అయితే అదే సాంగ్ నేను చాలాసార్లు విన్నాను, కానీ తెలుగులో నాకు ఎందుకో కొంచెం అనిపించింది డ్రాబ్యాక్. ఇంకా బ్లాక్ డ్రెస్ గెటప్ కానీ సాంగ్లో కానీ సూర్య సార్ అయితే వింటేజ్ లెవెల్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే అల్లాడిచ్చేసారు. క్లైమాక్స్ అంటే ఇది అదొక పీక్ రేంజ్ లాగా యాక్టింగ్ చేశాడు అతను. సూర్యాని గురించి తెలిసిందే కదా, ఆల్రెడీ కార్తీ అన్న హింట్ ఇచ్చేసాడు. సో అందుకని నేను రివీల్ చేసి చెప్పాను. సో సూర్య సార్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఇంకా మన డైరెక్టర్ విషయానికి వస్తే నాకైతే ఈ సినిమాకి నేను సూర్యాబాయి కోసం వెళ్ళేసి డైరెక్టర్ ఫ్యాన్ అయిపోయి వచ్చేసాను. ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు సినిమా మొత్తం అతను. నాకు ఎక్కడ అతను యాక్టింగ్ తగ్గినట్టు అనిపించలేదు. డామినెన్స్ ఆఫ్ యాక్టింగ్ ట్రై చేశాడు అతను. అది బాగా సక్సెస్ అయింది. ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చు, ఖచ్చితంగా చూస్తారు కూడా చాలామంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా వచ్చింది. అది కూడా చాలా అడ్డంకులతో దాటుకొచ్చింది. మీరు కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో పెట్టుకోండి. అప్పటి వరకు మీ పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.